మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. సాయిరామ్ అండి. 1983లో నాకు బాబాతో అప్పుడే పరిచయం అనమాట. ఎందుకంటే పిల్లలిద్దరూ చాలా చిన్న పిల్లలు. ఒక ఆవిడ మా ఇంటి పక్క నుండి ఇక్కడ బాబా గుడి ఉంది వెళ్దాం రండి అంది. సరే అనేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. ఎందుకో ఆ బాబా నామం వినగానే నాకు చాలా ఏదో మనశ్శాంతిగా మంచిగా అనిపించి ఇంకా నేను అప్పటి నుంచి గురువారం బాబాని కొలవటం మొదలుపెట్టాను. తర్వాత అప్పుడు గురువారమే చేసేదాన్ని. ఇప్పుడు చూస్తుంటే ఇదేంటి గురువారం ఒక్కరోజైనా బాబాకి, ప్రతిరోజు బాబాదే కదా, గురువారం ఒక్కరోజే బాబాని ఎందుకు పూజించాలి, రోజు పూజించవచ్చు కదా అని ఇప్పుడు అనుకుంటున్నాను. అంటే అప్పుడు నేను అనుకున్న దానికి నాకు ఇప్పటికీ ఎందుకు నేను అలా అనుకున్నాను గురువారమే అని అనిపిస్తూ ఉంటుంది. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. తర్వాత నా అనుభవం ఏంటంటే బాబా గారు నాకు చేసిన లీల ఏమిటంటే 1993లో మా వారికి ట్రాన్స్ఫర్ అయ్యింది హిమాచల్ ప్రదేశ్ దగ్గర హిమాలయాస్ దగ్గరకు అనమాట. పిల్లలిద్దరూ 10th, 9th వచ్చారు. వీళ్ళిద్దరితో చదువులు అక్కడ చాలా కష్టము అన్నారు. అప్పటి వరకు మేమిద్దరు మా వారుగా విడిగా ఉండటం కానీ ఇద్దరం లేదు. ఎక్కడికి వస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ వస్తే బాబా దయ వల్ల అట్లాగా వెళ్తూ ఉండేవాళ్ళు. అయ్యో వీళ్ళిద్దరు చదువులు ఇలా ఎట్లా మళ్ళీ అక్కడ చదువులు బాగో అన్నారు, ఎలా వెళ్ళాలి ఏంటి, ఆయన అక్కడ ఉంటే మళ్ళీ పిల్లలిద్దరిని నేను చెప్పించగలనా చదువులు సరిగ్గా, అందులో మంచి 10th, 9th టైంలో అని అనుకున్నాను. తర్వాత మా పక్కన ఆంటీ ఉండి అమ్మ సాయి చరిత్ర పారాయణం చెయ్యి. నేను అంతకుముందు సాయి చరిత్ర నేను ఎప్పుడు పారాయణం చేయలేదు. బాబాను కొలుస్తూ ఉండేదాన్ని, వెళ్తూ ఉండేదాన్ని, కానీ సాయి చరిత్ర పారాయణం ఎప్పుడు చేయలేదు. ఆ ఆంటీ ఉండి నాకు ఒక బుక్ ఇచ్చారు, ఆవిడే ఇచ్చారు బుక్. ఆ బుక్ వారం రోజుల్లో సప్తాహం పూర్తి చేశాను. పూర్తి చేసిన వెంటనే మా వారికి హెడ్ ఆఫీస్ నుంచి పూనాకి ట్రాన్స్ఫర్ చేశారు. అది హిమాచల్ ప్రదేశ్ దగ్గర వేసిన అదండి, బ్యాంకులో చేసేవాళ్ళు మా వారు. అది బాబా దయ వల్లనే పూనాకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అంతవరకు నేను షిరిడీ కూడా చూడలేదు. 2-3 సార్లు హైదరాబాద్ నుంచి నేను షిరిడీ వెళ్దాం ఎన్నిసార్లు టికెట్లు బుక్ చేసుకున్నా క్యాన్సిల్ అయిపోతూ వస్తుండేది. సరే బాబా ఈ కారణంగానే అక్కడికి తన దగ్గరికే పూనాకే వేయించుకున్నారు అనుకొని షిఫ్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళాం. ఆ పూనా వెళ్ళిన తర్వాతే నేను ఫస్ట్ టైం 1993లో బాబా దర్శనం చేసుకున్నాను. అప్పుడు చాలా అసలు ఎంత దగ్గరగా వెళ్ళేసి దర్శనం చేసేసుకున్న, హారతులు కూడా బయటే నుంచుని చూసి వచ్చేసేవాళ్ళం, అంత బాగుండేది. అది నా బాబాతో అనుభవం. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. తర్వాత హైదరాబాద్ 2007లో నేను ఇక్కడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చామన్నమాట. పూనా నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. అప్పుడు ఇక్కడ ఈ రాజేశ్వరి గారి ఇంటి దగ్గరలోనే, మా సత్సంగం నడిపే రాజేశ్వరి గారి ఇంటి దగ్గరలోనే సంవిక అపార్ట్మెంట్లో గాంధీనగర్లోనే ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు మా పాప అప్పుడే మ్యారేజ్ అయ్యింది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట పాపకి, డైవర్స్ దాకా వచ్చేసింది. సరే ఈ టైంలో చాలా మా పాప కూడా చాలా బాబా భక్తురాలు. తను కొప్పరగాం ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది. ప్రతి ఆదివారం 14 కిలోమీటర్లు నడుచుకుంటూ ఏమీ తినకుండా పొద్దున్నే స్నానం చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కింద కూడా కూర్చోకుండా పచ్చి మంచినీళ్ళు తాగకుండా బాబా గుడికి వెళ్ళి, మా వారు సిండికేట్ బ్యాంకులో పనిచేసేవాళ్ళు. అక్కడ అప్పుడు నేను నడిచి వచ్చాను అంటే మా వారి కార్డు చూపిస్తే బ్యాంక్, అప్పుడు సిండికేట్ బ్యాంక్ ఉండేదన్నమాట షిరిడీలో, బాబా సంస్థాన ట్రస్ట్ పైసలన్నీ దాంట్లో ఉండేవి. అట్లా కార్డు చూపించగానే లోపల పంపించేసేవాడట. వెళ్ళేది, దర్శనం చేసుకుని బాబా తీర్థం తీసుకుని అప్పుడు కింద కూర్చునేదట. అంతవరకు కూర్చునేది కాదు, అంత భక్తురాలన్నమాట బాబా. అలాంటిది ఎందుకు వచ్చిందంటే ఏమో ఇది కూడా మంచిదేమో, బాబా చేసేవన్నీ మంచి అనుకుందాం, ఇది కూడా తన మంచికే జరిగి ఉంటుందిలే అనుకొని ఏం బాధపడకమ్మా అన్నీ మన మంచిగా. తర్వాత అలాంటి టైంలో నాకు ఈ సత్సంగం ఉంది, బాబా సత్సంగం నడుపుతున్నారు అని మా చెల్లెలు ఒక ఆవిడ చెప్పింది. నేను 2007లో జాయిన్ అయ్యాను. నాకు ఎందుకో నచ్చి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాను. ఇక్కడ బ్యాంక్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. తర్వాత సొంత ఇల్లు తీసుకొని రామాంతపూర్ వెళ్ళిపోయాం.
అది బాబాతో అనుభవం. అంత బాగా చేశారు బాబాతో. చాలా ఇప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి, పంచుకోవాలంటే టైం చాలదు. అవన్నీ ఎంత బాధ వచ్చినా బాబాతోనే పెట్టుకొని నేను ఏడుస్తుంటాను, సంతోషం వచ్చినా బాబాతోనే చెప్పుకుంటాను, ఈ దుఃఖం వచ్చినా బాబాతోనే చెప్పుకుంటాను. అలా తీర్చారు బాబా. శ్రద్ధా సబూరిలే మానవ జన్మకు మణిహారాలని, అవే జీవిత పరమార్థానికి ఆయువులని చాటిన ఓ సాయి. నీ మార్గం, నీ ప్రబోధం, నీ నామమే తారక మంత్రమై మా తరతరాల తలరాతలు మార్చిన మా సాయి. పరమార్థాన్ని చాటినవో అవధూత, మాలోని అహం అనే విష బీజాలను పెకిలించి తొలగించి నీలెండి వన సుగంధ పరిమళాలు వెదజల్లే. నీవు ప్రతి ఇంటా కొలువవ్వాలి సాయి, నీవు ప్రతి ఇంటా కొలువవ్వాలి సాయి. అన్నం పెట్టిన అక్కకు ఇచ్చిన చల్లని మాటకు ఆయురార్పణం చేసినావుగా. ఎంతటి త్యాగమది త్రిమూర్తికి నీవిచ్చిన విలువ. మాతృమూర్తి ఔన్నత్యాన్ని చాటింది కానీ సాయి జీవన సమరంలో అనునిత్యం దాడులతో కీచక పర్వంలో అబల సమిద అవుతుంటే కాపాడగా నీవు మళ్ళీ రావాలి. బాగోజీ కుస్తును తొలగించి కర్మలను దునిలో దహించావు. మాలోని మాయానే మహమ్మారిని తరమడానికి నీ వైద్యం మాకు కావాలి సాయి, నీ వైద్యం మాకు కావాలి సాయి. నీ భక్తుల స్వచ్ఛతను నిర్ధారించడానికి రాధాకృష్ణాయి బడికి పంపి పరీక్షించి వారి పరిణితిని పెంచావు. మళ్ళీ మా కోసమని మళ్ళీ మా కోసమని నీ ఒడినే బడిగా మారుస్తున్నావా సాయి, నీ ఒడినే బడిగా మారుస్తున్నావా సాయి. శ్రీ సద్గురు బాబా సాయి తుజ వాచు
తెలివైన నీవు సాంకేతిక విజ్ఞానమే ఒడిగా చాచి ఈ ఆర్తజనుల కోసం మా ముంగిట్లోకి వస్తున్నావా సాయి. ఆవో సాయి ఆవో, ఆవో సాయి ఆవో అని ఆహ్వానించిన మహల్సా పలుకులతో నాడు షిరిడీకి నీ ఆగమనం మా పంచ ప్రాణాలే పంచహారతులుగా చేసి మా ముంగిట్లోకి నిన్ను స్వాగతిస్తున్నాము సాయి. రా సాయి రా అంటూ ఆర్తితో ఆహ్వానిస్తున్నాము సాయి. నీ రూపం ప్రతి జీవిలో ప్రతిబింబించగా నీ నామం నీ వాకు ప్రతి ఇంట ప్రతి క్షణం మారు మ్రోగగా ఇక ప్రతి ఇల్లు ద్వారకామయిగా ప్రజ్వరిల్లగా సాంకేతికతయే నీ ఆత్మగా సాయి టీవీయే నీవుగా నీ సమాధియే సమాధానంగా మానవగతికి మేలు కొలుపుగా ఓ ప్రభంజనమై వస్తోంది సాయి టీవీ. నీ ఒడిలో కొత్త శకం సాయి టీవీ, మాకు మరో కొత్త ప్రపంచం సాయి టీవీ. శ్రద్ధాసపూరిలో శిక్షణాలయం సాయి టీవీ, సతతం సాయి వీక్షణాలయం సాయి టీవీ, నిత్యం నీ ధ్యానమే సాయి టీవీ. త్వమేవ మాత చ పితా త్వమేవ, త్వమేవ బంధు చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. త్వమేవ మాత చ పితా త్వమేవ, త్వమేవ బంధు చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. మనసు గల మహాశయ మహిమ గల మహోదయ, మనసు గల మహాశయ మహిమ గల మహోదయ, ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే